హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రవితేజ గారి ఈగల్ మూవీ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. సినిమాలో చాలా మాస్ సీన్లు ఉన్నాయి. బీసీ సెంటర్లో పిచ్చెక్కిపోయే షాట్స్ ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అమ్మవారి హ్యాండ్స్ నుంచి గన్ జారడం, యాక్షన్ సీన్లలో గన్నుతో సిగరెట్ వెలిగించడం, ఇలాంటి సీన్లు ఇంకా మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఇదో యాక్షన్ డ్రామా, ఫుల్ స్టైలిష్గా ఉంది, కానీ అనుకున్నంతగా విషయం లేదు. అనవసరమైన ఎలివేషన్లు చాలా పెట్టారు. ఎమోషనల్ షాట్స్ కూడా వర్కౌట్ కాలేదు. రవితేజ బెస్ట్ మేకోవర్. టాప్ నాచ్ విజువల్స్ కోసం సినిమా చూడాల్సిందే. ఆధునిక వేట, కానీ అదుపు తప్పిన కథ. రవితేజ లాంటి ఓ ఎనర్జెటిక్ యాక్టర్, కార్తీక్ ఘట్టమనేని లాంటి ఓ దర్శకుడికి దొరికితే రిజల్ట్ ఈగల్లానే ఉంటుంది. ఆయన ఫుల్ క్లారిటీ ఉంది. బిగ్ స్క్రీన్ మీద విస్ఫోటనం జరిగింది. స్టార్టింగ్లో రిలాక్స్గా కూర్చునే ప్రేక్షకుడు ఆ తర్వాత క్షణాలు ఉత్కంఠ ఫీల్ అవుతాడు. కథ రొటీన్గానే ఉంది అనుకుంటాం, కానీ అదే టైంలో సర్ప్రైజ్ వస్తుంది. గన్స్ మీద ఉన్న నాలెడ్జ్కి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది. చాప్టర్లుగా ఈ కథ చెప్పే విధానం బాగుంది. చివర్లో స్టైలిష్ బీజిఎం అదిరిపోయింది. కొన్ని సీన్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీన్ తర్వాత ఓ ఈగల్ షాట్ లాంటి డ్రోన్ షాట్ పెడతారు. సినిమా టైటిల్కు తగ్గట్టుగా ఆ షాట్లుంటాయి. డైలాగ్ అద్భుతంగా అనిపిస్తాయి. అనుపమ ఈ చిత్రంలో ఆడియన్స్ కట్టిపడేస్తుంది. అందరికీ మంచి పాత్రలు పడ్డాయి. వీరిని చాలా కాలం గుర్తుంచుకునేలా చేస్తుంది ఈ చిత్రం. అలాగే ఈ మూవీకి యుద్ధకాండ అని సీక్వెల్ కూడా ఉన్నట్లు డైరెక్టర్ ఎండ్ కార్డ్స్లో తెలిపారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.